ఒక మంచి ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటంటే, అల్లా ఒక్కరే ఆరాధ్య దైవం అనే విషయము ఆదం నుండి, మొదటి మానవుడైన ఆదం నుండి అందరూ ప్రవక్తలు చెప్పారు. చెప్పినప్పటికీ ఇన్ని దైవాలు ఎక్కడి నుండి వచ్చాయి అంటే, వలీలు, సమాధులు, దర్గాలు ఇవన్నీ కూడా ముస్లింలు చేస్తుంటారు కదా, ఇన్ని దైవాలు, ఇన్ని ఆరాధనా ప్రదేశాలు ఎలా వచ్చేసాయి? అల్లా ఒక్కడే దైవం అని చెప్పినప్పటికీ ఎలా వచ్చాయంటే, చూడండి, ఖురాన్లో సూరే నూహ్, ఎన్నో సూరా అండి? 71వ సూరా, సూరే నూహ్లో ఒక ఆయత్ ఉంది. వఖాలు లా తజరున్న ఆలిహతకుం వలా తజరున్న వద్దం వలా సువా వలా యగూస వయౌక వనసర వకద్ అదల్లు కతీరా. ఈ ఆయత్లో అల్లా ఏమంటున్నారండి? వద్, సువా, యగూస్, యవూక్, నసర్ అని 5 విగ్రహాలు ఉండేవండి. 5 దేవుళ్ళు ఉండేవి. 5 దేవుళ్ళు. 5 దేవుళ్లను ఆ కాలం జాతి ప్రజలు పూజించేవారు. నోహా కాలం జాతి ప్రజలు పూజించేవారు. అయితే ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు మంచి వ్యాఖ్యాత అండి. ఖురాన్ యొక్క వ్యాఖ్యాతల్లో మంచి వ్యాఖ్యాత ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు. ఇబ్న్ అబ్బాస్ ఏమంటున్నారంటే, ఈ వాక్యం యొక్క వివరణ ఇస్తూ ఏమన్నారంటే, చూడండి, అసలు భూమిపై విగ్రహారాధన అనేది లేదా సమాధి పూజ అనేది ఇవన్నీ ఎలా ప్రారంభమయ్యాయి అంటే, గతములో పెద్ద పెద్ద భక్తులు ఎంత భక్తి చేశారంటే 70-80 సంవత్సరాలు కూర్చొని తపస్సులు చేశారండి వాళ్ళు. తపస్సు అంటే మనందరికీ, భారతదేశంలో అందరికీ తెలుసు. 70-80 సంవత్సరాలు కూర్చొని ఒకే చోట తపస్సు చేశాడంటే ఎంత గొప్పవాడండి. ఆ వయసు మాకుందా? అంత వయసు కూడా లేదు. అంత తపస్సు చేసినటువంటి వ్యక్తులు ఎంత గొప్పవారండి, చాలా గొప్పవారు. అయితే వారు చనిపోయారండి. వాళ్ళు చనిపోతే ఇంకా వారి పట్ల ఎవరెవరికైతే ప్రేమ ఉందో వారు ఇంకా కుమిలించుకుపోతున్నారు, బాధతో నలిగిపోతున్నారు. ఇంత గొప్ప వ్యక్తులు వెళ్ళిపోయారే అని చెప్పి అప్పుడు శైతాన్ వచ్చాడండి. మంచి అవకాశం రా, ఇది మంచి అవకాశం అని చెప్పి శైతాన్ వచ్చి, ఒరే మీరంతా కుమిలిపోతున్నారు కదా, అయితే మీరేమీ బాధపడకండి, ఆ 5 యొక్క విగ్రహాలు మేము తయారు చేసి తీసుకొచ్చి నీకు ఇస్తానని చెప్పి ఏం చేశాడు శైతాను? అచ్చు వారు ఎలా ఉంటారో మేము కూడా అలా తయారు చేయలేము, ఓ ఫోటోగ్రాఫర్ కూడా అలా తయారు చేయడు, అంత ఖచ్చితంగా ఇంకా అక్షరాలు వాళ్ళు నిలబడి ఉన్నారండి, అక్కడ ఉన్నారు అని అనుకోని అలా తయారు చేసి తీసుకొచ్చి ఇచ్చాడు. అయ్యో బాబోయ్, ఎంత గొప్ప వ్యక్తి అయినా వాళ్ళు తీసుకొచ్చి మన ముందు పెట్టేసాడు అని చెప్పి తీసుకెళ్ళి ఒక్కొక్కరు ఇంకా అయినా నాకోడు కావాలని తీసుకొని ఇళ్ళల్లో పెట్టుకొని ఏం చేస్తే దూలేది పడుతుంటుంది కదండి, దాన్ని శుభ్రం చేయటం రోజు. మా గురువుగారు ఏమనుకుంటున్నారు, పెద్ద గురువుగారు అమ్మో అని దూలని పెట్టి కొంచెం సాంబ్రానది వేసి కొంచెం అది ఏంటి అత్తరది పాము అన్నీ చూసుకునేవాడు. వీళ్ళు కొడుకులు చూస్తున్నారు, ఏంటి మా నాన్న ఇదేదో ఉంటుంది, మొత్తం మీద ఇదేదో ఉంటుందని చెప్పి తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ హృదయంలో వచ్చి శైతాన్ చెప్పాడు, ఒరే మీరు ఎవరిని అడుగుతున్నారు? అల్లానా? మీకు బుద్ధి లేదా? మీ నాన్న వీళ్ళని అడిగేవాడు, వీళ్ళనే, అందుకే అన్నీ జరిగిపోయాయి. వీళ్ళని అడిగితే అన్నీ జరుగుతాయి. అల్లాని ఎక్కడ అడుగుతారా? మీరు వింటాడేంటి? మీరు పాపాత్మలు, ఈయన అడగండి. నిజమే కదా అని చెప్పి మా నాన్న కూడా బాగా పాలిష్ కొట్టేవాడు ఇన్ని అని చెప్పి వీళ్ళు పాలిష్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా వీళ్ళనే పూజ చేయడం. ఇలాగా భక్తుల్నేనండి ముందు తీసుకొచ్చి పెట్టాడు శైతాన్, భక్తుల్ని తీసుకొచ్చి పెట్టాడు. అందుకే అన్నాడు కదా, లఅఖుదన్న లహుం సిరాతకల్ ముస్తకీమ్, నీ సన్మార్గంలో కూర్చుంటాను అంటే. అల్లాహకి శత్రువులను పెడితే ఎవరైనా పూజిస్తారా? ఎవ్వరు పూజించరు. స్నేహితుల్ని, పెద్ద భక్తుల్ని, చమత్కారాలు చేసేవాడిని తీసుకొచ్చి పెట్టేస్తే అందరూ కూడా ఇంకా లీనమైపోయారు, వీళ్ళే దేవుళ్ళని. అలా వచ్చిందండి విగ్రహారాధన అయినా సరే, అలాగే సమాధి పూజలైనా సరే, ఇవన్నీ కూడా సృష్టి యొక్క ఆరాధన. అల్లాహ్ని విడిచిపెట్టి సృష్టిని ఆరాధించే ఆరాధనలన్నీ కూడా ఇలాగే వచ్చాయని తెలుస్తుంది.